అవసరాలకు అనుగుణంగా ప్రజా సేవ చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కోలమూరు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. జల్ జీవన్ మిషన్ నిధులు 1.35 కోట్ల రూపాయలతో జంగాల కాలనీ, రాజరాజేశ్వరి నగర్, భూసమ్మ కాలనీ నందు నూతనంగా నిర్మించిన 3 వాటర్ ట్యాంకులు ప్రారంభోత్సవం, చెంచు కాలనీ నందు 67.54 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన స్వర్ణగ్రమ భవనం, రైతు సేవా కేంద్రం ప్రారంభోత్సవం మరియు 46 లక్షల రూపాయలతో మంచినీటి సంపు, మోటార్, పైపు లైనుకు గోరంట్ల శంకుస్థాపన చేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, కోలమూరులో భారీగా మంచినీటి సదుపాయం కల్పించేందుకు జల్ జీవన్ మిషన్ నిధులతో 3 వాటర్ ట్యాంకులు ప్రారంభించామన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీను, ఉండవల్లి బంగారాజు, తాడేపల్లి నాగరాజు, దండముడి తేజ, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ అమ్మిరాజు, పీఆర్ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.